జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం దేశవ్యాప్తంగా దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. రైల్వే స్టేషన్కు మౌలిక సదుపాయాల కోసం దాదాపు 16 కోట్లు కేటాయించారని, దీనితో మౌలిక సదుపాయాలు ఆధునీకరించడం వల్ల జిల్లా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మెదక్ రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వల్ల జిల్లాలో వ్యవసాయం, పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి లబ్ది చేకూరుతుందన్నారు. వికసిత భారత్ కార్యక్రమంలో వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క శుభవార్త ద్వారా మన మెదక్ పట్టణంలో, మన మెదక్ జిల్లాలో ఇంకా అభివృద్ధి అవుతాయి. మేము కూడా పిల్లల మధ్యలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టి పిల్లలకి కూడా రైల్వేస్ గురించి చాలా అవగాహన కల్పించారు. కాబట్టి దాంట్లో కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మంచి కార్యక్రమంకి అందరికీ ఆహ్వానించడంలో, అందరూ ఈ కార్యక్రమంకి రావడానికి చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో 100% కూడా సహకరించాలి. ఆ దేశాల్లో మన జిల్లాలో ఒక మంచి శుభవార్త. ఈ కార్యక్రమంలో కూడా నాకు ప్రతిష్ఠకు రైల్వే అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క శుభవార్త ద్వారా మన మెదక్ పట్టణంలో, మన మెదక్ జిల్లాలో ఇంకా అభివృద్ధి అవుతాయి. మేము కూడా పిల్లల మధ్యలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టి పిల్లలకి కూడా రైల్వేస్ గురించి చాలా అవగాహన కల్పించారు. కాబట్టి దాంట్లో కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మంచి కార్యక్రమంకి అందరికీ ఆహ్వానించడంలో, అందరూ ఈ కార్యక్రమంకి రావడానికి చాలా సంతోషిస్తున్నాం. వ్యవసాయంలో పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇండస్ట్రీలో పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, నార్మల్ ఎంప్లాయీస్ కావచ్చు. సో వాళ్ళకి ఏ విధంగా సౌకర్యం అయితే, ఏ విధంగా జిల్లాకి అభివృద్ధి అవుతుంది దానికి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన మేజర్గా 4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఒకటి మనం రోడ్తో ప్రయాణం చేస్తాము, ఒకటి రైల్వేతో ప్రయాణం చేస్తాము, ఒకటి ఎయిర్వేతో ప్రయాణం చేస్తాము, ఒకటి వాటర్ వేతో ప్రయాణం చేస్తాము. అయితే ఇప్పుడు రోడ్లు మీ అందరికీ తెలుసు, మనం ఈ కంజెషన్ వల్ల, ట్రాఫిక్ వల్ల జనాలకి ఎక్కువ ఇబ్బంది అవుతుంటాయి. ఏవైతే రైల్ లైన్ ఉంది అది కూడా డబ్లింగ్ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతాయి కొద్ది రోజుల్లో. దీంతో కూడా మన మనోరాబాద్ కానీ, మాసైపేట కానీ, చేగుంట కానీ ఇవన్నీ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ ఫాస్ట్ గా మనం గూడ్స్ ట్రైన్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ట్రైన్ కూడా మూవ్ చేయడానికి టైం కూడా తక్కువ టైంలో ఇవన్నీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి మనం వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏ విధంగా ప్రమోట్ చేయాలి, దానికి ప్రత్యేకంగా అన్ని రైల్వే స్టేషన్స్ కి అక్కడ మోడర్నైజేషన్ కానీ, డబల్ లేనింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇవి అన్ని కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దీంతో పాటు మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో అక్కన్నపేట జంక్షన్ కానీ, తర్వాత మనోరాబాద్ జంక్షన్ కానీ అవి కూడా చాలా పెద్ద ఎత్తున జంక్షన్స్ కూడా డెవలప్ అయినాయి. సో ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి మనం వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏ విధంగా ప్రమోట్ చేయాలి, దానికి ప్రత్యేకంగా అన్ని రైల్వే స్టేషన్స్ కి అక్కడ మోడర్నైజేషన్ కానీ, డబల్ లేనింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇవి అన్ని కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దీంతో పాటు మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో అక్కన్నపేట జంక్షన్ కానీ, తర్వాత మనోరాబాద్ జంక్షన్ కానీ అవి కూడా చాలా పెద్ద ఎత్తున జంక్షన్స్ కూడా డెవలప్ అయినాయి. మనము మెదక్ పట్టణంకు, మెదక్ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా 2 అతి ముఖ్యమైన కోరికలు ఉంటుండే చాలా రోజుల క్రితం వరకు. ఒకటి జిల్లా కేంద్రం, రెండోది మెదక్ రైల్వే లైన్. దానికి రైల్వే సాధన సమితి కావచ్చు, జిల్లా కేంద్రం అనే పోరాట సమితి కావచ్చు, మెదక్ అభివృద్ధి సమితి కావచ్చు, అన్ని రకాల నాయకులు ఆయా టైంలలో అందరూ కూడా కష్టపడ్డారు. కానీ కొన్ని ఒక టైంలో వచ్చింది, అంత మాత్రాన అంతకుముందు కష్టపడ్డ వాళ్ళకు అది లేదని కాదు. ప్రతి ఒక్కల పోరాట ఫలితమే ఇవాళ మన మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, రెండోది మెదక్ రైల్వే స్టేషన్ కావచ్చు. అయితే ఇవాళ మనం సంవత్సరం కింద ప్రారంభించుకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ఇవాళ మన ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారు ఈ అమృత్ పేరు మీద మన కేంద్రానికి, ఈ రైల్వే స్టేషన్ కు సుమారు 15 కోట్ల చిల్లర అమౌంట్ తోటి ఇంకా వివిధ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి
మా కేంద్రానికి కూడా మెదక్ కేంద్రానికి కూడా ఎన్నుకున్నందుకు నా తరఫు నుంచి మా ప్రజలందరి తరఫు నుంచి కూడా మోడీ గారికి వారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కేంద్రంలో ఏదైతే రైల్వే స్టేషన్ ఉంది అయితే మా కోరిక ప్రకారంగా మాత్రం ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఎప్పటి నుంచో కలలు కన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ మెదక్ నుంచి అక్కనపేట వరకు అయితే రైల్వే స్టేషన్ రైల్వే లైన్ వేసామో దీనికి హైదరాబాద్ ముందుగా మనం హైదరాబాద్ దగ్గర కావాలంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మనోహరాబాద్ ఫ్యూచర్ లో పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది. మెదక్ నుంచి మనోహరాబాద్ కు సుమారు 38 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు ఎందుకు నేను ఈ కోరిక కోరుతున్నానంటే హైదరాబాద్ నుంచి మేడ్చల్ వరకు పుష్పూర్ రైళ్లు వస్తున్నాయి. ఫ్యూచర్ లో సిద్దిపేట సైడ్ లైన్ రావడం వల్ల మనోహరాబాద్ పెద్ద జంక్షన్ కాబోతుంది. అప్పుడు మెదక్ నుంచి మనోహరాబాద్ కు ఏదైతే కనెక్టివిటీ ఉంటే మనకు హైదరాబాద్ కూడా పుష్పూర్ రైలు ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు హైదరాబాద్ కూడా చాలా దగ్గర కావడం వల్ల మనకు ఎంతో అనువైన ప్లేస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. అలాగే మన చుట్టుపక్కల కూడా చాలా వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇంకా మన పారిశ్రామిక రంగంలో కూడా డెవలప్ కావాలంటే ఈ రైల్వే లైన్ అతి ముఖ్యం. కాబట్టి ఈ లైన్ అయినట్టు అయితే ఎన్నో రకాల గోదాములు కావచ్చు, మన